Happy holidays with mathematics. Day 5. క్వశ్చన్స్ ఒకసారి చూద్దాము. క్వశ్చన్ నంబర్ 1. 14, 29, 7, 32, 10, 9, 40 లను ఆరోహణ క్రమంలో అమర్చండి. అరేంజ్ 14, 29, 7, 32, 10, 9, 40 in ascending order. మరి ఆరోహణ క్రమంలో అంటే చిన్న నుంచి పెద్ద వరకు మనము అరేంజ్ చేయవలసి ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 2. 756 మరియు 390ల మొత్తము. ద సమ్ ఆఫ్ 756 అండ్ 390 ఈజ్. సో ఇవి రెండింటిని అడిషన్ చేయాలి. అడిషన్ చేస్తే ఎంత వస్తుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. క్వశ్చన్ నంబర్ 3. 1207, 982 982ల భేదము. డిఫరెన్స్ బిట్వీన్ 1207 అండ్ 982 అంటే మనం ఏం చేయాలా? భేదము డిఫరెన్స్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 1207లో నుంచి 982ని మనము సబ్ట్రాక్షన్ చేయాలి. క్వశ్చన్ నంబర్ 4. 7 విద్యార్థుల బస్సు టికెట్స్ ధర 637 అయినా ఒక్కో టికెట్ ధర ఎంత? ఇఫ్ ద బస్ టికెట్స్ ఆఫ్ 7 స్టూడెంట్స్ కాస్ట్ 637 rupees, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ టికెట్? సో 7 మంది విద్యార్థుల యొక్క బస్ టికెట్ వచ్చి 637 అంటున్నారు. మరి ఒక్కో విద్యార్థి ఎంత అంటే జస్ట్ మనము డివిజన్ చేయడమే. 637ను 7తో డివిజన్ చేయడము. క్వశ్చన్ నంబర్ 5. 25 × 8 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 25 × 8 ఈజ్ ఈక్వల్ టు అంటే మల్టిప్లికేషన్ చేసి అక్కడ మొదటి డాష్లో వేయాలి. దీనిని 25, 8లా ఏమంటారు? పేరేంటి? లా డాష్ అంటారు. 25 × 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత? అక్కడ మనం అక్కడ రాయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ 25, 8 ఏమవుతుందో దాని పేరు రాయాలి. అంటే మల్టిప్లికేషన్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని ఏమని పేరుతో పిలుస్తారు? 25 యొక్క కారణాంకాలు ఏమిటి? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 24? ఫ్యాక్టర్స్. సో 24 అనేది రావడానికి ఏ టేబుల్స్ ఆర్ 24 దేనితో డివిజిబుల్ అవుతుంది? సో 24 యొక్క ఫ్యాక్టర్స్ని రాయండి. 5 100కి కారణాంకమా లేదా గుణిజమా? 5 ఫ్యాక్టర్స్ ఆఫ్ 100 ఆర్ మల్టిపుల్. 5 100కి కారణాంకం అవుతుందా లేదా గుణిజం అవుతుందా? సో మల్టిపుల్ అవుతుందా లేకపోతే ఫ్యాక్టర్ అవుతుందా? క్వశ్చన్ నంబర్ 8. 9 యొక్క మొదటి 5 గుణిజాలు ఏవి? వాట్ ఆర్ ద ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 9? అంటే 9 యొక్క గుణిజాలు మల్టిపుల్స్ అంటే ఏంటంటే 9 తర్వాత 9 2s 18, 9 3s 27. సో ఈ 9, 18, 27 ఇవన్నీ కూడా మల్టిపుల్స్ అవుతాయి అన్నమాట. సో మనము ఒక 5ని రాస్తే చాలు. క్వశ్చన్ నంబర్ 9. 1 2 3 5 9 10 12 13 20 21 24 25 వీటిల్లో సరి సంఖ్యలేవి బేసి సంఖ్యలేవి? అంటే ఈ నంబర్స్లో వాట్ ఆర్ ద ఈవెన్ నంబర్స్ అండ్ వాట్ ఆర్ ఆడ్ నంబర్స్? ఈవెన్ నంబర్స్ ఆడ్ నంబర్స్ ఏవో గుర్తించి రాయండి.
క్వశ్చన్ నంబర్ 10. ఇక్కడ మనకు 32,907 ప్లస్ 23,970. ఈ రెండింటిని మధ్యలో ఏం గుర్తుంది? ప్లస్ ఉంది. ప్లస్ మీన్స్ అడిషన్. సో ఇవి రెండింటిని యాడ్ చేయాలి, అడిషన్ చేయాలి. సో మరి ఇవన్నీ కూడా మనము జనరల్గా మనకు తెలిసినవే. మరి వీటిని ఈ 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసి పెట్టండి.